ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని ఉషా సత్యనారాయణ గారు అయితేమి, ధర్మాన ప్రసాదరావు గారు అయితేమి, అదేవిధంగా మల్లాది విష్ణు గారు అయితేమి, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర రాజధాని అమరావతి పైన విషయం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజానికం దృష్టికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకుని వారు దోచుకున్నటువంటి డబ్బును అవినీతి అక్రమాలకు పాల్పడి సంపాదించినటువంటి అక్రమ సంపాదనను ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండగా సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కావచ్చు, విజయవాడ ప్రాంతం కావచ్చు, గుంటూరు ప్రాంతం కావచ్చు, కర్నూలు ప్రాంతం కావచ్చు, మరి ఇతర ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి చెందితే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ హైదరాబాద్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, అదేవిధంగా నారా లోకేష్ గారి కృషి, అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినట్లయితే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులతో చేతులు కలిపి తెలంగాణ ప్రాంత నాయకులతో భాగస్వాములుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి అంతటి కూడా భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొద్దిమంది బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అడ్డుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాజధాని నిర్మాణం పైన తప్పుడు ప్రచారం చేయడం, విషయం చిమ్మడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ప్రజానికం తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, ఆ రోజు 2001 అవకాశం ఇవ్వండి చెప్పేసి మీ రాష్ట్ర ప్రజలకు ప్రాధాన్యపడడం వల్ల 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే మీరు ఏం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏకైక రాజధానిగా నేను అమరావతిని అంగీకరించబోవడం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తాను, అదేవిధంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తాను, అమరావతిని శాసన రాజధానిగా చేస్తాను, ఈ విధంగా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి మీరు 5 సంవత్సరాల తమ పరిపాలనలో కర్నూలు జిల్లాకు న్యాయ రాజధానిని ఎందుకు అందించలేకపోయారు? కర్నూలు జిల్లాలో
హైకోర్టుకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మీ 5 సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో శాసన రాజధానిని పరిపాలనా రాజధానిని మీరు ఎందుకు నిర్మించలేకపోయారు? పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హైకోర్టును అమరావతి నుండి కర్నూలు జిల్లాకు తరలించాలంటే హైకోర్టు కొలీజియం అంగీకరించాలి, సుప్రీంకోర్టు కొలీజియం అంగీకరించాలి. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సవరణ చేసిన చట్టాన్ని తిరిగి పార్లమెంటులో ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరికి రాష్ట్రపతి గారి ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రపతి గారి ఆమోదం లేకుండా, హైకోర్టు కొలీజియం అంగీకారం లేకుండా, అదేవిధంగా సుప్రీంకోర్టు కొలీజియం అంగీకారం లేకుండా, అదేవిధంగా కేంద్ర న్యాయస్థానము, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మరియు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నీకు నువ్వుగా అమరావతిలో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించి కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీరు ఏ విధంగా ఆ రోజు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి హైకోర్టు కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసి కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తారని ప్రగల్భాలు పలికినటువంటి మీరు మరి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో హైకోర్టులో ఎందుకు కర్నూలులో హైకోర్టును ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అంటే కేవలం ప్రజల మధ్యన ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, ప్రజల మధ్యన ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలి, తద్వారా మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈ ప్రజల దృష్టి ఉండకుండా చూసుకోవాలి, ప్రజలను దృష్టి మరల్చి నా అసమర్థ పాలనను ప్రజలు గ్రహించకుండా చూడాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే మీరు న్యాయ రాజధాని, 3 రాజధానులు, పరిపాలనా రాజధాని అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టాలి తప్ప నిజంగా మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ పోషణ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్ర ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నా. ఈరోజు చూడండి, మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉంది. మన పక్కనే మన నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ నగరం రాజధానిగా విరాజిల్లుతా ఉంది. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు నగరం ఈరోజు రాజధానిగా విరాజిల్లుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రానికి ముంబై నగరం రాజధానిగా విరాజిల్లుతుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కోల్కతా నగరం రాష్ట్ర రాజధానిగా విరాజిల్లుతా ఉంది. ఈరోజు రాష్ట్ర విభజన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర రాజధాని అంటే ఒక రాజకీయ కేంద్రంగా మాత్రమే భావిస్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆలోచన చాలా తప్పు. రాష్ట్ర రాజధాని అంటే కేవలం రాజకీయ కేంద్రం మాత్రమే కాదు. రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది అనేటువంటి ఒక అంశాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. రాష్ట్ర రాజధాని అంటే ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, పెట్టుబడులను తన్ని తరమేశారు. మీ విధ్వంసకర పాలనను చూసి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, అదేవిధంగా ఏదైనా పరిశ్రమలు రావాలన్నా భయపడిపోయి బెంబెలెత్తిపోయి పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చెన్నైకు, మరో పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తరలిపోయి రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయినటువంటి అంశాన్ని మీరు విస్మరిస్తూ ఉన్నారు. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని మరొక విషయం పూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా?
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన మీరు ఎందుకు పగబూనారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాజధాని లేకుండా కొనసాగాలని మీరు భావిస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు ఆ విధంగానే భావిస్తే తక్షణమే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ చేతుల మీదుగా మీరు లేఖ రాయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏకైక రాజధానిగా నేను అమరావతిని అంగీకరించడం లేదు. అదేవిధంగా అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఆమోదించొద్దండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దలైనటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మీరు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంగీకరించినట్లయితే, ఆమోదించినట్లయితే నేను రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం మీరు ఆమోదించినటువంటి చట్టాన్ని, బిల్లును తిరిగి మరుక్షణం రద్దు చేస్తాను అని చెప్పేసి మీరు తక్షణమే మీరు లేఖ రాయాలి. ఆ విధంగా రాయగలరా? మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి నిలదీస్తూ స్పష్టం చేస్తూ మీరు లేఖ రాయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీ పైన ఉన్నటువంటి 17 సిబిఐ అక్రమాస్తుల కేసులు, 11 సిబిఐ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మీ పైన ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి 7 కేసులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మీ పైన మీ చిన్నాన్న గారి హత్యకు సంబంధించి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటి నుండి తప్పించుకోవడం కోసం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి సాహసం మీరు చేయలేరు జగన్మోహన్ రెడ్డి. అటువంటి మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అనకాపల్లిలో మొన్నటికి మొన్న అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ సంస్థను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అదే అనంతపురం జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. కర్నూలు ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయాన్ని తీసుకురావడం జరిగింది. కర్నూలు ఓర్వకల్లు సమీపంలో 33,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో అనుసంధానం చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కును భారతదేశ చిత్రపటంలో ఒక ప్రముఖ స్థానం కల్పించినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక విషయాన్ని మీరు విస్మరిస్తూ ఉన్నారు. మీరు కేవలం ఈరోజు మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు అక్రమంగా సంపాదించి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినటువంటి మీ పెట్టుబడులను కాపాడుకోవడం కోసం హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు దిగజారుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతము కూడా అభివృద్ధి చెందకుండా చూడాలి, రాష్ట్రంలో భయభ్రాంతులు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కావచ్చు, పరిశ్రమలు పెట్టేటువంటి వాళ్ళు కావచ్చు, వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి, తద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా పరోక్షంగా సహకరించాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రాంతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు లాభాలు ఆర్జించే విధంగా చేసుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు మీరు రాజధాని పైన విషయం చెప్పడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.